హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. మీరు గనుక ఫస్ట్ టైమ్ నా ఛానల్ విజిట్ చేస్తున్నైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా అన్నయ్య యూకేలో ఉంటాడు. సో, రాఖీ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి రాఖీ పంపించడానికని ప్లాన్ అయితే చేశాము. సో, రాఖీ ఒక్కటి పంపిస్తే ఏం బావుంటుంది. దాంతో పాటు కొన్ని స్నాక్స్, స్వీట్స్ అలాగే కొన్ని పికిల్స్ అయితే పంపిద్దామని మేమైతే అనుకున్నాము. సో, నేనేమేమి ఐటెమ్స్ పంపిస్తున్నానో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో, ఫస్ట్ ఐటెమ్ వచ్చేసి రాఖీ అనమాట. నేనైతే ఇది ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. మీషోలో ఇది కాంబో ప్యాక్ అనమాట. దీనిలో అయితే మనకు కావాల్సిన ప్రతి ఒక్కటైతే వచ్చాయి. ఈ ప్యాక్ అక్షింతలు, కుంకుమ అది వాళ్ళే ఇచ్చారు. మన అన్నయ్య కోసం ఒకటి రక్షాబంధన్ గ్రీటింగ్ కార్డ్, అలాగే 2 మంచి డిజైన్స్ ఉన్న రాఖీస్ కూడా ఇచ్చారు. ఇంకా అక్షింతలు అవి పెట్టుకోవడానికైతే మనకి 2 కప్స్ లాంటివైతే ఇచ్చారు చిన్నవి. ఫైనల్‌గా ప్లేట్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మీకు కూడా కావాలంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను. చూసేయండి ఒకసారి వెళ్ళి. సో, ఇది వచ్చేసి రాఖీ అనమాట. సో, ఫస్ట్ ఐటెమ్ మేము పంపించేదేంటి అంటే చికెన్ పికిల్. నాన్ వెజ్ అంటే చాలా మందికి ఇష్టం కాబట్టి సో, మేమైతే ఫస్ట్ చికెన్‌నే ప్రిఫర్ చేశాము. నేను, మా చెల్లి అయితే ఎంతో కష్టపడి చికెన్ పికిల్ అయితే చేశాము. చూడండి, చూస్తుంటేనే చాలా టేస్టీగా నోరు ఊరిపోతుంది. ఈ ప్యాకింగ్ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా చేసి అయితే పక్కన పెట్టుకున్నాము. ఇది ఫస్ట్ ఐటెమ్. సో, నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి గర్జలు. మేమైతే ఇవి ఆర్డర్ అయితే చేయించాము బయట. సో, ఇవి ప్యాకింగ్ గూడా చేసేద్దాము ప్యారలల్‌గా. నేనైతే కొంచెం ఆయిల్ అదంతా లీక్ అవ్వకుండా టిష్యూ పేపర్ అయితే ఏసాను. ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టడానికి. మేమైతే ఇవి బయట అయితే ఆర్డర్ ఇచ్చాము. ఒక ఆంటీ దగ్గర చేయించాము. సో, ఫైనల్‌గా ఇవైతే ప్యాకింగ్ అయిపోయాయి. ఈ బాక్స్ ఐటెమ్ నెంబర్ 2 అనమాట. పక్కన పెట్టేసుకున్నాం. ఇదొచ్చేసి థర్డ్ ఐటెమ్ అనమాట సకినాలు. చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి. ముందుగా మనమైతే ఇందులో కూడా టిష్యూ పేపర్ ఏసుకొనైతే పెట్టేసుకుంటే బెటర్. మేమైతే ఫస్ట్ టైమ్ అండి ఇంటర్నేషనల్ కొరియర్ అయితే చేయడం. లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో దేర్. సో, మనకి సకినాలు కూడా ప్యాకింగ్ అయితే అయిపోయాయి. ఇంకా కొన్ని ఐటెమ్స్ ఉన్నాయి. ప్యాక్ చేసేద్దాం. మన ఐటెమ్ నెంబర్ 4 వచ్చేసి అరిసెలు అనమాట. నేనైతే ఒకటి టేస్ట్ చేసి చూసాను. చాలా టేస్టీ అయితే ఉంది. మీలో ఎంతమందికి అరిసెలంటే ఇష్టమో కామెంట్ చేయండి. మనం ముందుగా పేపర్ అయితే ఏసేసుకుందాము. అరిసెలు కూడా ప్యాకింగ్ అయితే అయిపోయాయి. 4థ్ ఐటెమ్ అనమాట. బాక్సెస్ అయితే చాలా కష్టపడి ఇంట్లో వెతికి అరేంజ్ అయితే చేశాము. ఎటు ఎళ్ళకుండా స్నాక్స్ అన్నీ ఇలా ముక్కలు అవ్వకుండా అలానే ఉండడానికని చెప్పేసి మేము ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్సెస్‌లో అయితే అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాము. ఐటెమ్ నెంబర్ 5 వచ్చేసి బూందీ అనమాట. నాకైతే చాలా ఇష్టం హాట్. స్వీట్స్ కంటే ఎక్కువ. మనమైతే ఈ బాక్స్‌లో అయితే పెట్టేద్దాము బూందీ మొత్తం. మా అన్నయ్య అయితే స్వీట్స్ కంటే ఎక్కువ హాటే ప్రిఫర్ చేస్తాడు. సో, హాట్‌లో ఐటెమ్స్ వచ్చేసి బూందీ అండ్ అలాగే సకినాలు అయితే నేనైతే రెడీ చేయించాను. ఏంటో మరి ఫస్ట్ టైమ్ అయితే గర్జలు గూడా చేసి పంపించండి అని నాకు స్పెషల్‌గా మెసేజ్ చేశాడు. సో, నేను అవి గూడా ప్యాక్ చేశాను పంపించడానికి. అరిసెలు అండ్ లాస్ట్ చికెన్ పికిల్ ఒక్కటి ప్యాక్ చేయాలి. దానికోసం మనం గ్లాస్ జార్ ఒకటైతే పర్చేస్ చేయాలి. ఇప్పుడు దానికోసం బయటికెళ్ళి ఈరోజు అది గూడా ప్యాక్ చేసిన తర్వాత కొరియర్ చేయాలి. సో, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. షాప్‌కి వెళ్ళైతే ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొచ్చి చికెన్ పికిల్ పెట్టి ప్యాకింగ్ అయితే తీసుకెళ్ళాము. సో, అక్కడ ప్యాకింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మాకైతే నంబర్ ఆఫ్ ఐటెమ్స్ 12 వచ్చాయి. నేను అండ్ పెద్దమ్మ కొన్ని ఐటెమ్స్ కలిపి అయితే ప్యాక్ చేయించి పంపించాము. నేను అన్నీ దగ్గరుండి చూసుకున్నాను ప్యాకింగ్. అక్కడికెళ్ళాక చూద్దాం మా అన్నయ్య రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి.
సో, మీ సైడ్ యూకేకి పర్ కేజీ ఎంత చార్జ్ చేస్తున్నారో చెప్పండి. మాకైతే నెట్ కేజీస్ వచ్చేసి 8.89 కేజీస్ అయ్యాయి. సో, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.